గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ స్టేట్ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో స్థానిక ఎన్నికలు సహా పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. లోకల్ బాడీ ఎలక్షన్లకు రెడీ కావాలని కార్యకర్తలకు సూచించారు. బీసీ రిజర్వేషన్లపై 22 నెలలుగా కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందన్నారు బీజేపీ నేతలు. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల్లో పాలన నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పాత కొత్త నాయకులు అనే భేదం లేకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇప్పటి నుంచే దృష్టి పెడతామన్నారు బీజేపీ నేతలు. ఈ నెల 8న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో చర్చించి స్థానిక సంస్థలకు వ్యూహం ఖరారు చేస్తామన్నారు బీజేపీ నేతలు. ఎక్కువ శాతం జడ్పీటీసీలు గెలిచేలా ప్రణాళికపై పదాధికారుల సమావేశంలో చర్చించమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు. జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం ఎంపిక చేస్తామని చెప్పారు. పార్టీ అధికారం రావాలని యొక్క ఆలోచనతోనే ఈ యొక్క సంస్థాగత ఎన్నికలపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతోంది. కాబట్టి ఎక్కువ శాతం జడ్పీటీసీలు కైవసం చేసుకోవాలని కూడా ఈ యొక్క పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకొని ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతోంది. కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని వచ్చేటువంటి 8వ తారీఖు నాడు కూడా పెద్ద సమావేశం కూడా ఒకటి ఈ యొక్క ఇన్ఛార్జెస్ యొక్క జడ్పీటీసీ, తర్వాత జిల్లా ఇన్ఛార్జెస్, మాజీ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు ఈరోజు తీసుకున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా సూచనలు చేయడం జరిగింది. వారి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా అభ్యర్థుల సెలక్షన్ ఇవన్నీ కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి, జిల్లా వారికి కూడా కమిటీలు అభ్యర్థుల విషయంలో వేసుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా కమిటీల యొక్క ప్రకటన కూడా రేపు అధ్యక్షుల వారు చేస్తారు. నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా మనం కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్తాను. కాబట్టి ఆ యొక్క అభ్యర్థి విషయంలో కూడా ఒక కమిటీ ఫామ్ చేసి రేపు ఒపీనియన్ తీసుకొని ఆ యొక్క అభ్యర్థి ప్రకటన కూడా చేయాలని కూడా నిర్ణయించడం.